ఫార్ములా ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసే అవకాశం. కేటీఆర్పై విచారణకు రాష్ట్ర సర్కార్ అనుమతి. ఏసీబీకి లేఖ రాసిన సీఎస్ శాంతికుమారి. ఫార్ములా ఈ నిధుల దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ నేత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. సీఎం రేవంత్తో పోలీసు ఉన్నతాధికారుల భేటీ. మాజీ మంత్రి కేటీఆర్ కేసు గురించే చర్చ. సో నిన్న పోలీస్ ఆఫీసర్స్ అంతా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారట. కేటీఆర్ కేసు గురించి చర్చించారట. ఈ కేసులో దాదాపు 50 కోట్ల రూపాయలని థర్డ్ పార్టీకి, ఒక వేరే కంపెనీకి కేటీఆర్ ఎలాంటి ఫైనాన్స్ మినిస్ట్రీ అనుమతి లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో అరవింద్ కుమార్కి చెప్పి 50 కోట్ల అవతలకి నెట్టే అంటే ఆయన ఆ ట్రాన్సాక్షన్ చేసేసిండు. ఇది క్రిమినల్ యాక్టివిటీ. దాన్ని కేటీఆర్ కూడా ఒప్పుకుంటున్నాడు. అవును మేము చేసినామని నేను ఒప్పుకుంటున్నాడు. 50 కోట్లే కదా, 50 కోట్లు అంటే అలాగే 50 రూపాయలు అయిపోయింది. సో దీని మీద ప్రభుత్వము గవర్నర్కి అనుమతి కోరింది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ప్రజాప్రతినిధి కాబట్టి గవర్నర్ అనుమతి కావాలి. గవర్నర్ అనుమతి కోరితే సరే, గవర్నర్ లేట్ అయిందో ఏమైందో మొత్తానికి ఆయన పర్మిషన్ ఇచ్చిండు. పర్మిషన్ ఇస్తే నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్ ఇచ్చిన ఆ పర్మిషన్ నేపథ్యంలో ఏసీబీకి రాసింది దీని మీద ఎంక్వైరీ చేయండి అని. ఇక ఎంక్వైరీ స్టార్ట్ కాబోతున్నది. ఈ ఎంక్వైరీ తర్వాత ఏం జరగబోతున్నది, అరెస్ట్ చేస్తారా ఏందన్నది చూడాలి. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో వచ్చిన అవినీతి ఆరోపణలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ విచారించబోతున్నది. ఈ మేరకు ఏసీబీకి రాష్ట్ర సర్కార్ మంగళవారం అనుమతి ఇచ్చింది. గత బీఆర్ఎస్ సర్కార్లో కేటీఆర్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్తో పాటు మరో 2 అధికారులు ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కేటీఆర్ను A1గా, అరవింద్ కుమార్ను A2గా చేర్చబోతున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అవినీతి ఆరోపణలపైన ఎవరైనా ఎమ్మెల్యేను విచారించాలంటే రాష్ట్ర గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి. కేటీఆర్ను ప్రశ్నించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో శాంతికుమారి గవర్నర్ అనుమతి గురించి తెలుపుతూ మంగళవారం ఏసీబీకి లేఖ రాశారు. 55 కోట్ల ఫార్ములా ఈ నిధుల విషయంలో విచారణకు తమ ముందు హాజరు కావాలంటూ ఏసీబీ కేటీఆర్కు నోటీసులు పంపబోతున్నది. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం శాసనసభలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కేటీఆర్ కేసుకు సంబంధించిన వివరాలను సీఎంకు వివరించినట్టుగా సమాచారం. సో నేను అనుకోవడం, మరి ఈ కేసులు అరెస్ట్ చేస్తారా అన్నది చూడాలి. లగచర్ల కేసులు అరెస్ట్ చేస్తారేమో అనుకున్నారు, కానీ లగచర్ల కేసులో రైతుల అంశం కాబట్టి దాన్ని ఏమైనా అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉందని ఆ కేసులు అరెస్ట్ చేయనట్టుగా కనబడతా ఉన్నది. నేను అనుకోవడం 90% ఈ కేసులో ఆయన అరెస్ట్ చేయొచ్చు. ఆ అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా మిగతా కేసులు చాలా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ ఉన్నది, భూములకు సంబంధించి అత్యంత పెద్ద కుంభకోణాలు ఉన్నాయి. మరి వాటిల్లో ఏమైనా ఇంకా ఆ కేసులు పుటప్ చేసే అవకాశాలు ఉండొచ్చు.